తిరుమలరావు గారు, ఆకుల తిరుమలరావు గారి దగ్గరికి వెళ్దాం. సీనియర్ జర్నలిస్ట్, అలాగే రాష్ట్ర కాపునాడు ప్రధాన కార్యదర్శి. తిరుమలరావు గారు, పవన్ కళ్యాణ్ ఆయన మొదట ఒక మాట చెప్పారు, జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలి, రబ్బర్ చెప్పులతోటి రాజకీయం చేస్తామని. ఇవాళ డబ్బుల చెట్టు దగ్గరికి ఆయన కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? రబ్బర్ చెప్పులతోటి రాజకీయం చేస్తానన్న వ్యక్తి, నాయకుడు ఈరోజు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే వచ్చిన 4 కార్యకర్తలకి భోజనాలు కూడా పెట్టలేని పరిస్థితి అంటే అది కరెక్ట్ కాదు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ని రీడిఫైన్ చేయాలనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. మీరేమంటారు? ముందుగా ప్యానెల్లో సభ్యులందరికీ నమస్కారం అండి. ఇంకో విషయం ఏంటంటే, మన తెలంగాణ ఎమ్మెల్యే గారు, యంగెస్ట్ ఎమ్మెల్యే లాసినందిత గారి మృతికి సంతాపం తెలియజేస్తున్నాను. దురదృష్టకరం అండి. ఇన్ఫాక్ట్ నిన్న ఆవిడ మన లైవ్లో పాల్గొనాల్సింది. నిన్న సాయంత్రం వేరే ఆవిడ చాలా చిన్న వయసులో అండ్ ఇప్పుడు కూడా మనకు ఒక సంచలనమైన బ్రేకింగ్ న్యూస్ ఒకటి వచ్చింది. బిఆర్ఎస్ కవిత గారిని నిందితురాలిగా ఢిల్లీ లెక్కర్ కేసులో చేర్చారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మన జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది ఒక శుభ పరిణామం కింద కూడా తీసుకోవచ్చు. ఎందుకని అంటే, ఆయన ప్రీవియస్ 2008 నుంచి జరుగుతున్న ఎన్నికల విషయాన్ని, ఆ ప్రక్రియని, పార్టీని నడిపే పద్ధతిని, ఇవన్నీ ప్రజల్లో ఎటువంటి అంటే ఎన్ని రకాలైన మనుషులు ఉన్నారు, వర్గాలు ఉన్నారు అనే విషయాల మీద ఆయన ఒక సముచిత అవగాహనతోనే ఆయన మాట్లాడారు. కానీ ఆయనకి ఇంటర్నల్ గా తెలుసండి, జీరో బడ్జెట్ పాలిటిక్స్ నడపటం ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత పరిస్థితుల్లో కుదరని పని అని. ఇప్పుడు మన వక్తలందరూ కూడా ఇదే చెప్పున్నారు. మన రెడ్డి గారు కూడా ఎప్పటి నుంచో పాపం ఆయన ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీద పనిచేస్తున్నారు. పూర్వం మీ అందరికీ తెలిసిందే, గ్రామాల్లో కావచ్చు, సిటీల్లో కావచ్చు, ఒక సమస్య మీద తనంతట తాను ముందుకు వెళ్ళి సంబంధిత కార్యాలయానికి వెళ్ళి ఏదో ఒక పని చేసి ఒక సైకిల్ వేసుకుని తన శక్తిని ఖర్చు పెట్టుకునేవాడు తప్పించే రూపాయి ఖర్చు పెట్టేవాడు కాదు. ఒక సమాజ సేవకుడు కావచ్చు, లేకపోతే ఎవరన్నా కావచ్చు. అటువంటి వ్యక్తుల్ని ఎన్నికల సందర్భంగా ఎన్నుకుని సభలకు పంపించడం, గ్రామ పంచాయతీ పంపించడం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రక్రియ మారిపోయి మన సమాచార హక్కు చట్టం అనేది ఏదైతే వచ్చిందో అసలు అక్కడే మొదలైందండి. జీరో బడ్జెట్ పాలిటిక్స్ కి నెగిటివ్ అంటే మైనస్ పాయింట్ అక్కడే స్టార్ట్ అయింది. ఎందుకంటే సమాచార హక్కు చట్టం పెట్టాలంటే ఫస్ట్ ఆ ఫామ్ కొనుక్కోవాలి, ఆ ప్లేస్ కి వెళ్ళాలి, ఇవన్నీ చేయాలి, ఆ ఖర్చులు ఇవన్నీ వస్తున్నాయి. అలాగే ఆయన అన్నారు, ఎస్ వచ్చిన కార్యకర్తలకి భోజనం పెట్టాలి. ఎస్ సార్, 100% అండి. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారో, లేకపోతే ఎవరైనా సన్నిహితులు వచ్చారంటే మనం భోజనం టైంలో వచ్చామంటే కనీసం ముందర వాళ్ళని భోంచేయమని అడుగుతాం. అలాగే పాలిటిక్స్ వచ్చేసరికి తన వెనకాల తిరిగే కార్యకర్తలు కావచ్చు, తనతో పాటు ఉండే అంటే రాజకీయంగా తనతో పాటు నడిచే కొంతమంది నాయకులు కావచ్చు, సందర్భానుసారం అవసరాన్ని బట్టి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కానీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే రూపాయి ఎవరైతే ఓటుని డబ్బుతో కొనకుండా గెలుస్తారో ఆ పద్ధతినే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని అంటారనేసి నాకు ఒక ఆలోచన ఉందండి. ఎప్పుడైతే వీళ్ళు డబ్బులు వెదజల్లి ఓటికి 2,000 రూపాయలు, 3,000 రూపాయలు, 5,000 రూపాయలు ఇట్లా పెంచుకుంటూ పోయి, బహుశా నేను అనుకుంటామంటే లాస్ట్ 80s 70s లో కూడా అంత లేదండి. 80s లో కూడా లేదు, 70s లో లేదు, 80s లో అంత లేదు. ఎప్పుడైతే 83 నుంచి కొత్త పార్టీ, అది తెలుగుదేశం కావచ్చు, లేకపోతే కొత్త పోకడలు కావచ్చు సమాజంలో 80ల దశకంలో ఎప్పుడైతే అది స్టార్ట్ అయిందో అప్పుడు మనకి ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీద డిస్కషన్ స్టార్ట్ అయ్యి కొంచెం మీరు చేసిన ఈ ప్రస్తావనతోటి కొంత మేరకు నేను విభేదిస్తున్నా. తెలుగుదేశం ఎంట్రీ తోటే డబ్బు రాజకీయాలు వచ్చేసాయని నేను అన్నండి.
మహానుభావుడు ఎన్టీఆర్ ని మనం కాదు ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్ అండి, నన్ను పూర్తి చేయనియండి. ఇక్కడ ఎన్టీఆర్ ఒక 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 ఉత్తేజం, ఒక విప్లవం రెండు తీసుకొచ్చాడు ఆయన. అయితే ఆయన తదనంతరం పార్టీ పగ్గాలు ఆయన నుంచి తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు మొత్తం వ్యవస్థని రీడిఫైన్ చేశారు. ఏది ఒక అర్థాన్ని మాత్రమే ఆయన పునర్నిర్వచించాల, మొత్తం అర్థాలతో కూడిన వ్యవహారాలన్నింటినీ ఆయన రీడిఫైన్ చేశారు. అందువల్ల ఈ అప్రదిష్టని మనం ఎన్టీఆర్కి అట్రిబ్యూట్ చేయలేం. ఈ అపఖ్యాతిని, ఈ అప్రదిష్టని చంద్రబాబు నాయుడు గారితో మొదలైంది, అంతవరకు మనం అంగీకరించవచ్చు. నేను అంగీకరిస్తానండి. నేను అంతకుముందు ఒక మాట కూడా చెప్పాను, ఎన్టీఆర్ గారు రాకముందు కొంత ఉండింది అంటున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యేల కొనుగోలు అనేది ఎప్పుడైతే ఉందో అప్పుడే ఈ కొనుక్కుంటాం అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఖర్చులు పెరిగిపోయినాయి. తర్వాత తరాలన్నీ 83 తర్వాత కావచ్చు, ఇప్పటి వరకు కావచ్చు, ఎప్పుడైతే ఈ కేవలం డబ్బు ఉంటేనే ఈ పని మనకు అవుతుంది, డబ్బు ఉంటేనే మనం ఈ వార్డులో గెలవగలుస్తాము, డబ్బు ఉంటేనే ఈ 1000 ఓట్లు మనకు పడతాయి, ఈ 1000 ఓట్లకి తలొక 1000 రూపాయలు ఇవ్వటమా అంటే వార్డుకి సంబంధించి ఒక 1000-2000 అని, ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్స్ లో 5000 వరకు అని, ఇక ఎంపీ ఎలక్షన్ కి వాళ్ళ ఇష్టము. ఆఖరికి రాజ్యసభ కేవలము మేధావులు ఎన్నికయ్యే రాజ్యసభ ఎన్నికలలో కూడా, అంటే రాజ్యసభ అంటున్నాను, టీచర్ కాన్స్టిట్యూన్సీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డబ్బులు ఇచ్చి మరి ఓట్లు వేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిన ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు జీరో బడ్జెట్ గురించి మాట్లాడటం అనేది చాలా అసంకల్పితమైన చర్య అండి, చాలా అసందర్భమైన విషయం. ఇదైతే నేను గ్యారంటీ చెప్పగలను. ఎందుకంటే ఆయన మరి ఎందుకని మాట్లాడేశారో తెలియదు, ఎందుకని ఆ ఆలోచన బయట పెట్టారో తెలియదు.